వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేనండి ఇన్స్టెంట్గా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు రవ్వ, ముప్పావు గ్లాసు షుగరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక 4-5 యాలకులు, జీడిపప్పు, కొంచెం ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ అండి. ఇవి రెడీగా పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పులు వేసి దూరగా వేయించుకోవాలండి. ముందుగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దూరగా వేగిన తర్వాత దాంట్లో బొంబాయి రవ్వ వేసి అది కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి రవ్వని కూడా. ఈ రకంగా చేస్తే అండి రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన దేవుడికి ప్రసాదం చేయాలన్నా నిమిషాల్లో అయిపోతుంది. పాకం పట్టి చేతులు వేడివేడిగా ఉండలు కట్టేసుకోవాలి, చేతులు మంటలు పుడతాయి. ఇదంతా లేకుండా, ఈ ప్రాసెస్ లేకుండా చాలా తేలిగ్గా చేసుకునే విధానం అండి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టమంటే స్వీట్గా ఒక్క నిమిషంలో చేసి ఇచ్చేయచ్చండి. చాలా బాగా నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలాగా కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా రవ్వ కాస్త బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేగిన తర్వాత ఈ కొబ్బరి తురుమును కూడా కొంచెం ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్ అని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని అది కూడా కాస్త బాగా వేగేంత వరకు కలియబెట్టుకోండి బాగా. ఇదండి పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకుని ఆ తర్వాత షుగర్ పౌడర్ కలిపితే చాలా బాగుంటుందండి. ఇది ప్రసాదాలు చేసుకోవడానికైనా లేకపోతే ఇన్స్టెంట్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలైనా చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా నిమిషాల్లో అయిపోతుందండి. ఈ స్వీట్ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు మనం ఒక జార్ తీసుకుని దాంట్లో ముందుగా తీసుకున్న షుగరు, యాలకులు రెండూ కలిపి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. నేను 3/4 గ్లాస్ వేసాను. ఇలా వేసుకుని ఆ రెండు మిశ్రమం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మిగిలిన కాస్త నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా షుగరును రవ్వ పట్టేటట్టుగా కలుపుకోవడమే. మనము పంచదార క్రిస్టల్స్ కాకుండా ఇలా పౌడర్ చేసి వేసాం కదండి, అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. మిగిలిన కాస్త ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి మిగిలింది కదా, అది కూడా అందులో వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలండి, ఎక్కువ పట్టవు. గబుక్కుని ఎక్కువ పాలు పోసేస్తే పలచబడిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ పాలు వేసి ఒకసారి ఉండగట్టడానికి వీలుగా వచ్చేయండి కాస్త వేసి ఉండగట్టుకోవడమేనండి. చాలా సింపుల్ ఈజీ టెక్నిక్ అండి. అయితే అండి ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉండవు. మనం కాస్త కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు అయిపోయినా చాలా బాగుంటాయి. ఒక 2 రోజుల వరకు ఉంటాయి. పాలతో గోరువెచ్చటి పాలు చూసారు కదా ఎంత బాగున్నాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. క్రిస్టల్స్గా షుగర్ ఉంటే బళ్ళ కింద అదో రకంగా ఉంటుంది. ఇదైతే మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో చేతులు పాలలో తడుపుకుని కట్టుకుంటండి, చాలా బాగుంటుంది. ఎలాంటి పిండి వంట చేయరాని వాళ్ళు కూడా ఇది చేయగలిగే, చిన్నపిల్లలు కూడా చేయగలిగేంత ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రకంగా పాకాలు పట్టడము, వేడి చేతులతో కాలేట్టుగా ఉండలు చుట్టడము, ఈ ప్రాసెస్ అంతా లేకుండా చల్లారాక గోరువెచ్చని పాలు కాసి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు కట్టుకోవడం అండి. రుచి మట్టుకు చాలా బాగుంటుందండి. ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదండి, దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా, పిల్లలు స్వీట్ కావాలని అడగాలన్నా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా గబుక్కున చేయించండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.